హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారో ఏంటో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ తెలియచేయండి. ఈరోజు వీడియో ఏంటంటే మార్నింగ్ టిఫిన్ ఏం చేస్తున్నాను ఏంటో వీడియో అయితే చూసేయండి. మురీలు ఉప్మా అయితే చేద్దాం అనుకుంటున్నాను. మురీలు ఉప్మా ఎంతమందికి తెలుసా ఏంటో కామెంట్ చేయండి. తెలిసిన వాళ్ళకి ఎంతమందికి ఇష్టమో ఏంటో కూడా కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం. సాయిబాబాకి అయితే ఇంకా ఇష్టమండి. చాలా స్మూత్గా చాలా బాగుంటుంది. ఈ ఎండాకాలంలో ఇటువంటి ఫుడ్ తింటే మనకి చాలా అంటే తినాలి అనిపిస్తుంది. అన్నం అయితే తినాలనిపించదు కదా. ఇలాంటి ఫుడ్ తినాలంటే కొంచెం ఫ్రీగా తినేటట్టు, చాలా బాగుండేటట్టు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, తినడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. పిల్లలైనా పెద్దలైనా చాలా ఈజీగా ఇష్టపడతారు. అండ్ రైస్ రూపంలో కూడా ఇది ఉంటుంది కాబట్టి ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ఆనియన్స్ కోసుకున్న తర్వాత ఈ మురీలు ఉంటాయి కదా అవి వాటర్లో వేసి కొంచెం నానిన తర్వాత కొంచెం పిండేసి ఈ ఆనియన్స్ పచ్చిమిర్చిలో వేసేసి కొంచెం పల్లీలు వేగించినవి వేసి కారం ఉప్పు కొంచెం మసాలా వేసుకొని పచ్చి ఆనియన్స్ కూడా వేసుకొని మొత్తం కలబెట్టుకొని ఒక 5 minutes 2 minutes అలాగా పొయ్యి మీద దించుకున్న తర్వాత దించుకోండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఇంకా మార్నింగ్ మన రొటీన్ అంబలు తాగుతాం తెలిసిందే కదా. నేనైతే మార్నింగ్ పచ్చంబలు చేస్తానండి. కొందరు నైటు నానబెట్టేసి మార్నింగ్ కూడా చేస్తారు. అది కొంచెం పుల్లగా ఉంటుంది. పుల్లగా ఉన్న అంబలి కూడా బాగుంటుంది. ఈ పచ్చంబల్లో నేను మజ్జిగ లేదా పాలు వేస్తాను. పాలు అయితే ఎక్కువ వేయనండి, మజ్జిగే మ్యాక్సిమం అయితే నేను వేస్తాను. చాలా టేస్ట్గా ఉంటుంది. బెల్లం కానీ పప్పుండి కానీ ఏదో ఒకటి కాంబినేషన్ ఉంటే ఇంకా హైలైట్ అయిపోతుంది. ఇప్పుడైతే మార్నింగ్ టిఫిన్ ఉప్మా చేశాను కదా, అది వచ్చి పిల్లలకి బాక్స్ అయితే పెట్టానండి. అండ్ ఇంటి దగ్గర కూడా తినేసి వెళ్ళారు. 1 అవుతుంది వాళ్ళు వచ్చేటప్పటికి. అందుకనేసి కొంచెం ఇంటి దగ్గర తిని, ఎర్లీ మార్నింగ్ కదా తినలేరు కదా, అందుకని కొంచెం మార్నింగ్ తిని ఇంకా బాక్స్ కూడా పట్టుకెళ్తారు. ఇప్పుడు చందు గారి కోసం నా కోసం అండ్ దోశలు అయితే వేస్తున్నాను. ఇక్కడ పల్లీలు అండ్ కొబ్బరి చట్నీ అయితే చేస్తున్నాను. కొబ్బరికాయ మొన్న గుడికి వెళ్ళాము. కోటం తల్లి పండుగ అయ్యింది కదా, అయితే అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళాము. ఆ రోజు 2 కొబ్బరికాయలు అయితే కుడితే ఒక కొబ్బరికాయ నార్మల్గా తిన్నాము. ఇంకో కొబ్బరికాయ వచ్చి ఉందనేసి ఇప్పుడు పల్లీల్లో వేసి చట్నీ అయితే చేస్తున్నాను. దోశలు అయితే సూపర్గా వచ్చాయండి. చాలా డేస్ అయింది దోశలు వేసి. చాలా ఎక్కువ పిండి కూడా నానబెట్టాను. ఒక 3 days వరకు దోశల పిండి అయితే మన ఇంట్లో ఉంటుంది. ఇంకా మంచిగా మనం దోశలు వేసుకొని తినడం హ్యాపీగా. ఇగోంటండి దోశలు అయితే ఇలా వచ్చాయి. ఇవి అమ్మాలు పండించిన మినపప్పుతో దోశ పిండి. అంటే కొంచెం ఇవి కలర్ తక్కువగా ఉంటుంది. మనం బయటన కొన్న మినపగుళ్ళు ఉంటాయి కదా, అవి ఏంటంటే ఇంకా వైట్గా చాలా స్మూత్గా ఉంటాయి. దాని మీద ఇవి కొంచెం బెటర్, టేస్ట్ వేరే అయితే ఉంటుంది. గ్రీన్విచ్ మీంటైన్ ఫస్ట్ దాన్ని వెళ్ళనియండి. అప్పుడు ఎంత కట్టో ఏంటో తెలిసిద్ది. మనకి ఎంత చెప్తున్నారు ఏంటో మనకి తెలిసిద్ది కదా. ఇదండి మనం వెళ్తాం, మనం చూస్తాము వాళ్ళు ఎంత ఉంది తగ్గిందని మనకి నచ్చినంత మనం వెళ్తాము. తగ్గించైతే లేదంటే వేసుకొని జాయిన్ కూడా చెప్తాము. ఆడలేదు మనం ఉండాలి.
సాయి సాయి అట్టు తింటావా? దా నేను తినలేకపోవడం కాదులే, ప్రేమతో పెట్టడానికి. విద్య నువ్వు ఏ సాయి తిని తినలేకపోతున్నా సరే వచ్చాడు. విద్య నువ్వమ్మా రా తినాలనిపించట్లేదు. అంబలు తాగాను. 2 దోశలైనా సరే తినలేమండి పల్లీల చట్నీతో. అది టమాటా చట్నీ అయితే హ్యాపీగా తినేవచ్చు ఫాస్ట్గా. కొంచెం అంబలి ఈరోజు తాండ్రి తినటం వల్ల అస్సలు ఎక్కట్లేదు. ఇంకా ఇప్పుడు వచ్చి స్కూల్కి అయితే వెళ్ళాలి రెన్యువల్ చేయించడానికి. ఇంకా వీడియో అయితే చూసాయండి. లంచ్ టైంలో ఏం కర్రీ చేశాను ఏంటో వీడియో ఉంటుంది. ప్లీజ్ మన వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే నేను సపోర్ట్ చేస్తారని నేనైతే కోరుకుంటున్నాను. ఇప్పటికైతే టిఫిన్ వీడియో ఇది. మార్నింగ్ నేను 5కి అయితే లేచి ఇవన్నీ ప్రిపేర్ చేసి పిల్లల్ని రెడీ చేసి పిల్లలకి మొత్తం స్నానాలు బ్రష్లు అన్నీ కూడా నేనే కదా. ఇంకా వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి ఇంకా వాళ్ళు చేసుకోలేరు. అన్నీ కూడా చేసుకొని ఇంకా వీడియో చేసుకోవడానికి కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఇంకా అందుకని నా లైఫ్లో జరిగిన మూమెంట్స్ నేను ఇంకా వీడియో తీసి పెట్టేస్తున్నాను నార్మల్గా. మీరు కూడా ఎంకరేజ్ చేయండి. ఇంకా వీడియో అయితే చూసాయండి. స్కూల్కి అయితే వెళ్ళాలి హడావిడిగా. ఇంకా లంచ్ అయితే నేను ప్రిపేర్ చేసి అప్పుడైతే వెళ్తున్నాను. చంద్రు గారు కూడా డ్యూటీ చేసేసి వచ్చారు. ఇద్దరిని వెళ్ళి ఇంకా ఫీజు అవన్నీ కూడా మాట్లాడాలి. ఇప్పుడు ఇయర్ జాయిన్ చేసాం కదా, నెక్స్ట్ ఇయర్ డ్రెస్ అవన్నీ కూడా మార్చుతున్నారంట. మరి ఫీజు ఎంత అంటే అన్నీ చూసుకోవాలి. ఇంకా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత నేను లంచ్లోకి ఏం ప్రిపేర్ చేశానంటే ఎగ్స్ అయితే వండానండి. ఎగ్స్ ఎలా అంటే ఆమ్లెట్ వేసి అండ్ టమోటా కర్రీ వండిన తర్వాత ఈ ఆమ్లెట్ ఆ టమోటా గ్రేవీలో వేసేసి కొంచెం వాటర్ వేసి ఉప్పు కారం వేసి బాగా మరిగిన తర్వాత దించుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. చాలా అంటే చాలా హ్యాపీగా తినొచ్చు పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా. అంటే ఆ గుడ్లో ఉన్న టేస్ట్ అంతా గ్రేవీలోకి వెళ్ళి మంచి టేస్ట్ని అయితే ఇస్తుంది. నాకైతే చాలా ఇష్టం. పిల్లలు కూడా చాలా హ్యాపీగా అయితే తింటున్నారు. స్కూల్ నుంచి వచ్చారు కదా, చాలా ఆకలితో అయితే ఉన్నారు. 1కి వస్తున్నారు కాబట్టి మంచి ఆకలి మీద ఉంటారు. ఇదిగోండి ఏవో పిచ్చి పనులు చేస్తున్నారు. అందుకే నాకు చాలా కోపం అయితే వస్తుంది. ఇంకా అరుస్తున్నాను వాళ్ళ మీద. అలా అయితేనే వాళ్ళు కొంచెం బాగా ఉంటారు. మనం సిల్లీగా ఉన్నాం అనుకోండి ఇంకా ఎక్కువైతే చేస్తారు. నైట్ ఏం చేస్తానో ఇంకా వీడియో అయితే చూసాయండి. నైట్ వచ్చి నేను పల్లీల చట్నీ అండ్ పులిహోర ఇడ్లీ అయితే పెట్టాను. సాయికి నాకు పులిహోర, చందు గారికి అండ్ విద్యశ్రీకి ఇడ్లీ అయితే చేశానండి. ఇడ్లీ అయితే సూపర్గా ఉంది. అయినా మనకి ఇడ్లీ తిని బోర్ కొట్టింది కదా, అందుకని రైస్ అయితే ఉంది. అందుకని పులిహోర అయితే చేసేసాను. అది చింతపండు పులిహోర అండి. చింతపండు పులిహోర చాలా టేస్ట్గా ఉంటుందండి. నిల్వ ఉన్న కొద్ది చాలా టేస్ట్ అయితే మారిపోతుంది. అది ఈరోజు వ్లాగ్. ప్లీజ్ మన వ్లాగ్ నచ్చినట్లయితే